వైనాడ్ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 308 మంది చనిపోయారు. కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 4వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ సాంకేతికతను వాడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్లో దాదాపు 1000 మందిని కాపాడారు. కాగా మరో 200 మందికి గాయాలవగా వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్, నేవీతో కూడిన సంయుక్త బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. 40 బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చెలియార్ నది పరిధిలోని 8 పోలీస్ స్టేషన్లలోని సిబ్బంది, గజ ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే సహాయక చర్యల్లో 6 శునకాలు నిమగ్నమై ఉండగా మరో 4ని తమిళనాడు నుంచి వైనాడ్కు తీసుకురానున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వైనాడ్కు చేరుకున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహాయక చర్యల విషయంలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. రాబోయే 2 రోజుల్లో వైనాడ్ సహా ఇతర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇడుక్కి, త్రిశూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇకపోతే వైనాడ్ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపాన్ని తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొన్న వారి నిబద్ధతను, ధైర్య సాహసాలను కొనియాడారు.